ఒకప్పుడు ఆ దేశంలో జరిగిన ఒక పార్టీ ఆ దేశ భవిష్యత్తునే పూర్తిగా మార్చేసింది. ఆ వేడుక ఎంత అద్భుతంగా, విలాసవంతంగా జరిగిందంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన గొప్ప వేడుకగా ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటారు. మహిళలు చిన్న దుస్తులు వేసుకుని పాఠశాలకు వెళ్లిన ఆ స్వేచ్ఛాయుత వాతావరణం నుండి ఈరోజు ఉన్న కఠినమైన నియంత్రణల వరకు ఆ దేశం అనేక అనుకోని మలుపులని ఎదుర్కొంది. మిత్రులారా, మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది ఇరాన్ గురించి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల కళ్లలోకి నేరుగా చూసి సవాలు విసిరే ధైర్యమున్న నాయకుడిని కోల్పోయిన ఆ దేశం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సరే, అమెరికా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని పదవిలో కూర్చోబెట్టి మళ్లీ ఆ దేశాన్ని పాలించగలదా? కొన్ని మహిళలు ఈ మార్పులను చూసి ఎందుకు సంబరపడుతున్నారు? బయటి ప్రపంచానికి తెలియని ఇరాన్ లోపలి జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ ఇరాన్ యొక్క భౌగోళిక అందాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని, రక్తపాతం ముడిపడిన చరిత్రను ఈ వీడియోలో లోతుగా పరిశీలించబోతున్నాం. మధ్యప్రాంత్యంలో దక్షిణ పడమటి ఆసియాలో ఉన్న ఇరాన్ అద్భుతమైన ప్రకృతి అందాల నిలయం. ఎత్తైన పర్వతాలు, విస్తారమైన ఎడారులు, అందమైన సముద్ర తీరాలు, పచ్చని మైదానాలు ఇవన్నీ ఒకే దేశంలో చూడొచ్చు. ఇరాన్లోని కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా, అత్యుత్తమ నాణ్యత కలిగినదిగా పేరుగాంచింది. కాని ఇక్కడ మాత్రం అది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఇది చూసిన వారెవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అదేవిధంగా పిస్తా ఉత్పత్తిలో కూడా ఇరాన్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దీనిని వారు ప్రేమగా పచ్చబంగారం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల టన్నుల పిస్తా ఇక్కడి నుండి ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. అంతేకాదు, ఇరాన్లోని ఖర్జూరాలను తింటే ఆ అద్భుతమైన రుచిని జీవితాంతం మర్చిపోలేరు. ఇక్కడి ఖర్జూరాలు మధ్యప్రాచ్యం నుండి యూరప్ వరకు ఎగుమతి అవుతాయి. భౌగోళికంగా చూస్తే సుమారు 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ దేశం ప్రపంచంలో 17వ అతిపెద్ద దేశంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇరాన్ మొత్తం జనాభా సుమారు 93.5 లక్షలకు పైగా ఉంది. ఇందులో 50.8% పురుషులు, 49.2% మహిళలున్నారు. జాతుల ఆధారంగా చూస్తే 61% పర్షియన్లు, 15% అజరీలు, 10% కుర్దులు, 6% లోర్లు, 2% బలోచీలు, 2% అరబ్బులు మరియు మిగిలిన శాతంలో తుర్క్మెన్లు మరియు ఇతర ఆదివాసీలు కలిసి నివసిస్తున్నారు. ఇక్కడ ఇస్లాం అధికారిక మతమైనప్పటికీ షియా వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. పాలన సౌలభ్యం కోసం దేశాన్ని 31 రాష్ట్రాలుగా విభజించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేకమైన సంస్కృతి, స్థానిక భాష మరియు భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మరియు కరెన్సీ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇరాన్ కరెన్సీని రియాల్ అని పిలుస్తారు, కానీ అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అమెరికన్ డాలర్కు సుమారు 33,415 ఇరానియన్ రియాల్స్ వస్తాయి. అంటే మీ దగ్గర కేవలం $100 ఉన్నా కూడా ఇరాన్లో మీరు చెప్పాలంటే లక్షాధిపతి అయిపోతారు. మన భారతీయ రూపాయితో పోలిస్తే ఒక రూపాయికి సుమారు 14,048 రియాల్స్ వస్తాయి. ఇక్కడ పర్యాటకులను ఆశ్చర్యపరిచే మరో విషయమేమిటంటే ఇరాన్లో వీసా లేదా మాస్టర్ కార్డులు పూర్తిగా పనిచేయవు. అమెరికా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇక్కడ నిషేధించబడింది. కాబట్టి ప్రయాణికులు నగదు లేదా డాలర్ల రూపంలో తీసుకెళ్లి అక్కడ మార్పిడి చేసుకోవాలి. కానీ అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇరానీయుల స్వంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థ చాలా ఆధునికంగా, వేగంగా ఉంది. చిన్న షాపుల నుండి వీధి వ్యాపారులు, టాక్సీ డ్రైవర్ల నుండి పెద్ద మాల్స్ వరకు అందరూ మొబైల్ లేదా లోకల్ కార్డుల ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారు. వనరుల గురించి మాట్లాడితే ఇరాన్ ప్రకృతిలోని వాయువు మరియు చమురు నిల్వల్లో ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. అందుకే ఇక్కడ పెట్రోల్ నీటి కంటే కూడా చౌకగా, దాదాపు ఉచితంగా లభిస్తోంది. దాని కారణంగా దేశమంతా ప్రజలు కార్లలో చాలా సులభంగా
తక్కువ ఖర్చుతో ప్రయాణిస్తున్నారు. ఇరాన్ సరిహద్దులు అధికారికంగా చాలా బలంగా ఉన్నాయి. ఉత్తరంగా ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్ దేశాలతో పాటు కాస్పియన్ సముద్రపు అందమైన తీర ప్రాంతం ఉంది. తూర్పున ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పడమట వైపు ఇరాక్, టర్కీ దేశాలు ఉన్నాయి. దక్షిణంగా పర్షియన్ గల్ఫ్ మరియు ఓమన్ గల్ఫ్ సముద్రాలు విస్తరించి ఉన్నాయి. దేశ రాజధాని అయిన తెహ్రాన్ గురించి చెప్పాలంటే, దోషాల్ పర్వత పాదంలో ఉన్న ఈ నగరం ఇరాన్లోనే అతి పెద్దదైన అత్యాధునికమైన నగరం. నగరంలో మాత్రమే 1 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. పురనగర ప్రాంతాలను కూడా కలిపితే ఆ సంఖ్య 9 లక్షల నుండి 9,08,000 వరకు ఉంటుంది. తెహ్రాన్ నగరాన్ని చూస్తే థాయిలాండ్ లేదా దుబాయ్ కంటే చాలా శుభ్రంగా మనమేదో యూరోపియన్ దేశంలో ఉన్నామేమో అన్న అనుభూతినిస్తుంది. ఎత్తైన ఆధునిక భవనాలు, మెట్రో రైళ్లు, విస్తృతమైన షాపింగ్ వీధులు, చారిత్రక స్మారక చిహ్నాలు, అందమైన పార్కులతో రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో ఈ నగరం మెరిసిపోతోంది. తోచాల్ కొండపైకి కేబుల్ కారులో ఎక్కి కిందకు చూస్తే మొత్తం తెహ్రాన్ నగరం మీ చేతుల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నగరంలో ఉన్న గోలిస్తాన్ కోట ఒక అద్భుతమైన కళాఖండం. సఫావీ రాజుల కాలానికి చెందిన ఈ అద్దాల మహల్ మరియు అందులోని స్ఫటిక రాళ్ల మెరుపును చూస్తే మనం ఏదో మాయాజాల ప్రపంచంలో ఉన్నామేమో అనిపిస్తుంది. 100 ఏళ్ల క్రితమే ఇంత నాజూకైన కళా నైపుణ్యం ఎలా సాధ్యమైంది అనేది చూస్తే ఆశ్చర్యపోవకుండా ఉండలేరు. అదేవిధంగా వేలాది సంవత్సరాల పురాతన సంప్రదాయ ఏసీ వ్యవస్థ అయిన బాగీర్ అని పిలువబడే గాలి గోపురాలను ఇక్కడింకా చూడవచ్చు. ఇవి విద్యుత్ లేకుండానే బయట నుంచి వచ్చే గాలిని పట్టుకుని ఇళ్లను చల్లగా ఉంచగలవు. ఇది వారి అద్భుతమైన నిర్మాణ కళకు ఒక గొప్ప ఉదాహరణ. సమాజాన్ని పరిశీలిస్తే ఇరాన్లో తల్లిదండ్రులు చూసి నిశ్చయించే పెళ్లిళ్ల శాతం దాదాపు శూన్యమే. 99% యువత తాము ఇష్టపడిన వారిని తామే ఎంచుకుని పెళ్లి చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతి ఉన్నా తుది నిర్ణయం పూర్తిగా వారి చేతిలోనే ఉంటుంది. కానీ ఇక్కడొక బాధాకరమైన నిజమేమిటంటే విడాకుల శాతం ఇక్కడ ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగింది. ఇటీవలి గణాంకాల ప్రకారం సుమారు 39-40% పెళ్లిళ్లు విడాకులతోనే ముగుస్తున్నాయి. రాజధాని తెహ్రాన్లో ఇది అసాధారణంగా 50% మించిపోయింది. అంటే పెళ్లైన ప్రతి 2 జంటల్లో 1 జంట విడిపోతున్నారు. దీని ప్రధాన కారణాలు దీర్ఘకాల ఆర్థిక సమస్యలు, ఆధునిక జీవనశైలి వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి, మహిళల్లో స్వేచ్ఛపై పెరిగిన అవగాహన అని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి రాజకీయంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో అర్థం చేసుకోవాలంటే దానికొక బలమైన నేపథ్యం ఉంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఒక అప్రతిహతమైన సైనిక శక్తిగా ఎదుగుతోంది. వారి వద్ద ఉన్న వేలాది బ్యాలిస్టిక్ క్షిపణులు మరియు ఆధునిక ఆయుధాలను చూసి పాశ్చాత్య దేశాలు తీవ్రమైన భయానికి లోనయ్యాయి. ఈ క్షిపణులు భవిష్యత్తులో తమ భూభాగాలతో పాటు యూరప్ వరకు కూడా చేరవచ్చని అమెరికా మరియు ఇజ్రాయెల్ భయపడుతున్నాయి. ఏ పరిస్థితుల్లోనైనా ఇరాన్ అణు ఆయుధ దేశంగా మారకూడదనేది అమెరికా యొక్క ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఆ దేశ భద్రతా లోపాల వల్ల భవిష్యత్తులో అది ఏదైనా ఉగ్రవాద సంస్థ చేతుల్లో పడితే మొత్తం ప్రపంచానికే ప్రమాదం ఏర్పడుతోందని అమెరికా వాదిస్తోంది. తాము అణు ఆయుధాలు తయారు చెయ్యలేదని ఇరాన్ పదే పదే చెప్పినా పాశ్చాత్య దేశాలు దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేవు. ఇరాన్ పాలకుడిగా ఉన్న ఆ గొప్ప నాయకుడు ఎప్పుడూ అమెరికా ముందు తలవంచలేదు. ఇజ్రాయెల్ నేతలను నేరుగా కన్నుల్లోకి చూసి మాట్లాడగలిగినవాడు. ఇప్పుడు ఆ నాయకుడు లేనందున అమెరికా తనకు అనుకూలమైన మొహమ్మద్ రెజా పహ్లవి వంటి వారిని అధికారంలోకి తీసుకువచ్చి ఇరాన్ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుందనే భయం ఇరాన్ ప్రజల్లో ఉంది. దీనివల్ల హిజాబ్ లేకుండా స్వేచ్ఛ లభిస్తుందని, పాశ్చాత్య సంస్కృతి మళ్లీ వస్తుందని కొంతమంది యువతులు సంబరపడుతుంటే, సంప్రదాయాలను నమ్మే లక్షలాది మంది ప్రజలు భవిష్యత్తు ఏమవుతుందోనని కన్నీటి సముద్రంలో మునిగిపోతున్నారు. నబీ ముందే చెప్పినట్లుగా ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా శత్రువులు వారిని తరిమికొట్టే కాలం వస్తుందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కళ్ల ముందు నిజమవుతున్నాయని స్థానిక ప్రజలు
లోతైన బాధతో చెబుతున్నారు. ఈ రాజకీయ పరిస్థితులకు మూల కారణం 1971లో జరిగిన ఒకే ఒక్క సంఘటన మాత్రమే. పర్షియన్ సామ్రాజ్యం ఏర్పడి 2500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటి పాలకుడు మొహమ్మద్ రెజా పహ్లవి పెర్సెపోలిస్ అనే చోట ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రపంచం నలుమూలల నుండి రాజులు, దేశాధినేతలను ఆహ్వానించి ఎడారిలోని మధ్యలో ఒక పెద్ద తాత్కాలిక రాజప్రాసాదాన్ని నిర్మించి అద్భుతమైన విందులను ఏర్పాటు చేశాడు. ఈ ఒక్క వేడుక కోసం మాత్రమే అప్పట్లో సుమారు $10 కోట్ల ఖర్చు చేశారని అంచనా. ఒకవైపు సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా, రాజు చేసిన ఈ అతిరేకమైన ఆడంబరం మరియు రాజకీయ దమనకాండ ప్రజల్లో తీవ్రమైన కోపాన్ని రేపింది. ఆ కోపమే 1978లో ఒక గొప్ప ఇస్లామిక్ విప్లవంగా మారి ఆయతుల్లా రుహుల్లా ఖోమేనీ నాయకత్వంలో ఆ శక్తివంతమైన ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రాణాన్ని చేతిలో పట్టుకుని రాజు దేశాన్ని వదిలి పారిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయతుల్లా అలీ ఖోమేనీ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి ప్రభుత్వ నియమాల ప్రకారం రాష్ట్రపతి కేవలం 2 సార్లు మాత్రమే పదవిలో ఉండగలడు. 290 మంది సభ్యులతో కూడిన వారి పార్లమెంట్లో క్రైస్తవులు, యూదులు మరియు జోరాస్ట్రియన్లకు కూడా శాశ్వత ప్రతినిధిత్వం ఉండటం గమనించదగిన విషయం. ఇరాన్ యొక్క రవాణా వ్యవస్థ చాలా బలంగా సామాన్య ప్రజలకు అనుకూలంగా రూపొందించబడింది. దేశంలో 15 విమాన సంస్థలు 230కి పైగా విమానాలతో ప్రతి సంవత్సరం సుమారు 1 కోట్ల మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ విమాన టికెట్లు చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ఉదాహరణకు తెహ్రాన్ నుండి ఇస్ఫహాన్ వరకు ఉన్న 340 కిలోమీటర్ల దూరానికి టికెట్ కేవలం 3,000 నుండి 8,000 భారతీయ రూపాయల మధ్య ఉంటుంది. దేశం మొత్తం అధికారికంగానూ అనధికారికంగానూ కలిపి సుమారు 318 విమానాశ్రయాలు ఉన్నా వాటిలో 140 చోట్ల పూర్తిస్థాయి రన్వేలు ఉన్నాయి. తెహ్రాన్లోని ఇమాం ఖోమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికి అతిపెద్ద ప్రవేశ ద్వారం లాంటిది. దేశం మొత్తం లగ్జరీ బస్సులు మరియు రైళ్లు చాలా తక్కువ ధరలకు నడుస్తున్నాయి. ఉబర్ వంటి పాశ్చాత్య యాప్లు ఇక్కడ పనిచేయవు కాబట్టి ఆన్లైన్ చెల్లింపు సౌకర్యాలు ఉండవు. టాక్సీలో ఎక్కే ముందు డ్రైవర్తో నేరుగా ఛార్జ్ను మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఇది 100 నుంచి 105 రూపాయలను మించదు. పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడితే తబ్రీజ్ దగ్గరున్న గంధవాన్ అనే గ్రామం ఒక అద్భుతం. ఇది ఒక పురాతన అగ్నిపర్వతం పేలిపోయి చల్లబడిన తర్వాత ఏర్పడిన రాళ్లతో నిండిన ప్రాంతం. ఆ రాళ్లను తొక్కి తేనెగూడులాగా అచ్చంగా నిర్మించిన ఇళ్లల్లో ఇప్పటికీ ప్రజలు జీవిస్తున్నారు. ఆ ఇళ్లల్లో చలికాలంలో వెచ్చగా, వేసవిలో ఏసీ లేకపోయినా చల్లగా ఉండటం ప్రకృతి చేసిన మాయే. ఇరాన్లో 2వ అతిపెద్ద నగరం మష్హాద్. షియా ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. ఇక్కడున్న ఇమాం అలీ రేజా ఆలయం ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంది. సుమారు 5,98,657 చదరమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ స్థలానికి ప్రతి సంవత్సరం 30 మిలియన్ భక్తులు వచ్చి వెళ్తారు. ఈ పవిత్ర ప్రాంగణంలో మ్యూజియం, లైబ్రరీ, సెమినార్ హాళ్లు వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాత్రివేళల్లో ఆ విద్యుత్ దీపాల మధ్య అక్కడి వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆహారం గురించి చెప్పాలంటే ఇరానియన్ వంటకాలు ఎక్కువగా మన భారతీయ రుచులకు దగ్గరగా ఉంటాయి. కాని వారు ఉపయోగించే మసాలా పదార్థాల వల్ల దాని రుచి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా అన్నాన్ని ఎక్కువగా తింటారు. ఇక్కడ తీపి హలీం, రుచికరమైన కబాబ్లు, బిర్యానీలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. కేవలం 300 రూపాయలకే కబాబ్, సలాడ్, నాన్ రొట్టితో పొట్ట నిండా తినొచ్చు. ఇక్కడ బర్గర్లు కూడా చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఒక వ్యక్తి పూర్తిగా తినడం కొంచెం కష్టమే. ఇరాన్లో రెస్టారెంట్లు ఎక్కువగా బేస్మెంట్లలోనే ఉంటాయి. ఆ లోపలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి మనకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దేశం మొత్తం మద్యం అమ్మకం మరియు తాగటం చట్టపరంగా పూర్తిగా నిషేధించబడింది. ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి. క్రీస్తుపూర్వం
1500 కాలంలో ఆర్యుల రాకతో పర్షియన్ నాగరికతకు పునాది పడింది. ఆ తర్వాత సైరస్ ది గ్రేట్ ఒక చిన్న రాజ్యాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా మార్చాడు. బాబిలోను జయించిన తర్వాత యూదులను విడుదల చేసి వారి దేవాలయాన్ని మళ్లీ నిర్మించడానికి అనుమతి ఇచ్చినందుకు ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. 7వ శతాబ్దంలో ససానీ రాజు ఖుస్రో పర్వేజ్ పాలించాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించమని ప్రవక్త పంపిన ఉత్తరాన్ని ఆయన అవమానంగా చింపిపారేశాడని ఇస్లామిక్ సంప్రదాయాలు చెబుతున్నాయి. కొంతకాలానికే ఖుస్రో తన స్వంత కుమారుడి చేత హత్య చేయబడ్డాడు. అంతర్గత కలహాల వల్ల ససానీ సామ్రాజ్యం బలహీనపడింది. ఆ తర్వాత 636 సంవత్సరంలో జరిగిన కాదిసియా యుద్ధంలో మరియు 642 సంవత్సరంలో జరిగిన నహావంద్ యుద్ధంలో ససానీ సైన్యం ఓడిపోయింది. చివరి రాజైన యజ్దేగర్దు మరణంతో 651వ సంవత్సరంలో పర్షియన్ సామ్రాజ్యం ముగిసిపోయింది. ఆ తరువాత ఇరాన్ ఇస్లామిక్ ఖలీఫేట్లో ఒక భాగంగా మారింది. ఇదే ఇరాన్ యొక్క ప్రాచీన చరిత్ర, దాని గొప్పతనం, పతనం మరియు నేటి పరిస్థితి కథ. ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు ఏ దేశం గురించి వీడియో చూడాలనుకుంటున్నారు అని కామెంట్లో చెప్పండి.